రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గతంలో గుండెకి సంబంధించిన జబ్బుతో పోసాని కృష్ణమురళి బాధపడుతున్నారు. నిన్న పోసాని కృష్ణమురళి విరోచనాలకు గురి కావడంతో ఆయనను రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఇక పోసాని కృష్ణమురళికి అక్కడ వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షల్లో ఆయన ఆరోగ్యంలో స్వల్ప తేడా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఇక మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. అనిల్ ఓకే కదా పగరాలు మీరు పోనీ తిరుపతి అరే మన కోడరు కూడా వచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. అసలు ఆయన బాగలేకపోవడానికి గల కారణాలేంటి? రైట్, ఏదైతే అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి అయితే నిన్న రాత్రి నుంచి కూడా సరే ఛాతీ నొప్పితో బాధపడుతుండడంతో ఆయనకు ఉట్టిన సబ్ జైలు అధికారులు రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స నిమిత్తం కూడా తరలించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో ఈసీజీ తీసి రక్త పరీక్షలు కూడా సరే నిర్వహించిన పరిస్థితి ఎత్తేగింది. అయితే మెరుగైన వైద్యం కోసం కూడా సరే కడప రిమ్స్ కూడా తరలించారు. అయితే కోడూరు నుంచి వచ్చినటువంటి సిఐ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో కూడా సరే ఆయన సిబ్బంది కలిసి పోసానిని కడప రిమ్స్ కూడా తరలించారు. అయితే ఇవాళ ఉదయం రాజంపేట ఎమ్మెల్యే ఆర్కేపాటి అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా మాజీ కోడూరు ఎమ్మెల్యే అన్నట్టు కోర్లముట్ల శ్రీనివాసులు ములాఖాత్ లో సబ్ జైల్లో అయితే పోసాని కలిసి వచ్చినప్పటి నుంచి కూడా సరే ఈ హైడ్రామా అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోసానికి ఏదైతే 14 రోజులు కూడా సరే రిమాండ్ విధించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క అయితే మార్చి అయితే పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ కు సోమవారంకి వాయిదా వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మార్చి 3వ తేదీ బెయిల్ వస్తే ఇంకో కేసులో కూడా సరే అరెస్ట్ చేయడానికి కూడా సరే ఈయన స్టేషన్లకు చెందినట్టు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలిసింది. మరికొన్ని జిల్లాలకు చెందినటువంటి పోలీసులు ఇప్పటికే పోసాని తమకు అప్పగించాలంటూ కూడా సరే పీటీ వారెంట్ కూడా దరఖాస్తు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సోమవారం నాడు రైల్వే కోడూరు కోర్టులో అనంతపురం పోలీసులు పీటీ వారెంట్ ఫైల్ కూడా చేయనున్నారు. అయితే రైల్వే కోడూరులో అర్బన్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు పీటీ వారెంట్ వేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నాయి. అయితే తాజాగా కూడా రాజంపేట సబ్ జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి జైల్లో అతనికి ప్రత్యేక గది కూడా కేటాయించారు. అయితే ఇవాళ ములాఖాత్ అయిన తర్వాత కూడా ఈ యొక్క హైడ్రామా నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫిబ్రవరి రాత్రి సోమవారం అయితే పోసానిని మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే నిన్న కూడా సరే ఆయనకి ఏదో కడుపు నొప్పిగా ఉన్నదంటూ కూడా సరే పోసానికి సంబంధించి కడుపు నొప్పి అనడంతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా సరే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనకి రోజువారీ వైద్య సేవలు కూడా సరే ఏదైతే వాడుతున్నా ఆ యొక్క టాబ్లెట్స్ వాడాలని కూడా సలహా ఇచ్చిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా సరే పోసానిని ఏదైతే కోర్టుకు హాజరుపరిచేంత వరకు కావచ్చు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేంత వరకు కూడా కావచ్చు. అయితే హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకువచ్చినంత అంతవరకు కూడా సరే ఎప్పుడు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో కూడా సరే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందు నుంచి కూడా సరే ఆయనకి ఏదైతే ఛాతీ నొప్పి సమస్య ఉన్నదని చెప్పుకున్న నేపథ్యంలో ఆయన్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడాన్ని అక్కడికే స్థానికంగా ఉన్నటువంటి వైద్యులను కూడా అక్కడ తీసుకువచ్చి ఛాతీకి సంబంధించి ఆయన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించి అన్ని బాగున్నాయి అనంతరం కూడా సరే అయితే మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరిచారు. ఆ టైంలో కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా అయితే తెలిసింది. కాబట్టి ఆయన్ని 14 రోజుల రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి. అయితే నిన్న ఉన్నట్టుండి కొంచెం కడుపులో నొప్పి ఉన్న కారణంగా కూడా సరే అక్కడ ఉన్నటువంటి వైద్యులు తీసుకువచ్చి వైద్య పరీక్షల అనంతరం కూడా సరే ఆయనకి సంబంధించిన ఏదైతే మెడిసిన్స్ ఏదైతే వాడుతున్నారో అదే కంటిన్యూ చేయాలని కూడా సలహా ఇచ్చిన పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపు సెలవు కావడంతో అయితే సోమవారం ఈ యొక్క కేసుకి సంబంధించి ఏదైతే
పిట్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. అయితే పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా సరే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా సరే ఇప్పటికే దరఖాస్తు చేశారు. అయితే ఇవాళ రేపు కావడంతో సోమవారానికి ఈ కేసు కూడా వాయిదా వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇవాళ రాజంపేట సబ్ జైలు లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని అయితే హుటాహుటినా కూడా సరే అశ్వాసకు గురవడంతో కూడా సరే ఛాతీలో నొప్పి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యుల సలహాల మేరకు వైద్య పరీక్షల అనంతరం కూడా సరే పోసానిని రిమ్స్కి తరలించారు. అయితే చూడాలి మరి ఈ యొక్క రిమ్స్కి తరలించిన తర్వాత ఎలాంటి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు, అనంతరం మరి సబ్ జైలుకి తీసుకోవస్తారా లేకపోతే డాక్టర్ సలహాల మేరకు అక్కడే ఉంచే అవకాశాలు ఉన్నాయని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కడపలో ఉంది. ఎస్ గిర్నాథ్, ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లే ముందు కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆయనైతే కొంత మేరకు టెన్షన్ పడుతూ ఉన్నారు, అంతకు మించి ఏం ప్రాబ్లం లేదు అంటూ కూడా వైద్యులు అయితే చెప్పారు, నిర్ధారణ చేశారు. మరి సడన్ గా ఇటువంటి హెల్త్ ప్రాబ్లం రావడానికి వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? మరి ప్రస్తుతం ఆయన్ని హాస్పిటల్ కి కూడా తరలించారు. అసలు ఆయన పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? రైట్, ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి పోసాన్ని అరెస్ట్ చేసే సమయం కావచ్చు, అక్కడ తనకి ఆరోగ్య రీత్యా కూడా సరే తనకి హెల్త్ బాగలేదు కాబట్టి నోటీస్ ఇవ్వండి, తర్వాత వచ్చి నేను వచ్చి సరెండర్ అవుతానంటూ కూడా సరే పోసాని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఓబురువారిపల్లికి పోసాని తీసుకురావడం, ఓబురువారిపల్లిలో కూడా సరే వైద్య పరీక్షలు కూడా సరే పోలీస్ స్టేషన్ లో చేశారు. ఆ వైద్య పరీక్ష అనంతరం కూడా సరే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. దాదాపు ఓబురువారిపల్లిలో 9 గంటల సేపు కూడా సరే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ విద్యాసాగర్ రావు కూడా సరే విచారించిన అనంతరం కూడా సరే మరోసారి కూడా వైద్య పరీక్షలు చేశారు. దాని తర్వాత ఆ రోజు రాత్రి 10:30 ప్రాంతంలో కూడా 9:30, 10 గంటల ప్రాంతంలో కూడా సరే కోర్టు ఏదైతే న్యాయవాది గృహానికి తీసుకువెళ్లి అక్కడ దాదాపు 7 గంటల సేపు కూడా సరే వాదనలు వినిపించారు. నిన్న ఉదయం వేకుజామున కూడా సరే 5:30 ప్రాంతంలో కూడా సరే పోసానికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా సరే న్యాయవాది తీర్పునిచ్చారు. అనంతరం కూడా సరే నేరుగా అతన్ని సబ్ జైలుకి తరలించారు. అయితే సబ్ జైలుకి తరలించిన పోసాని కొద్దిసేపటికే తనకి కడుపు నొప్పి ఉండదంటూ కూడా దానికి సంబంధించి వైద్యులు రావడం, అక్కడ దాన్ని రోజువారీ వేసుకునే వైద్యులు సలహాల మేరకు ఆ యొక్క టాబ్లెట్లు వాడాలని కూడా సలహా ఇచ్చారు. అయితే ఇవాళ ఉదయం ఏదైతే రాజంపేటకి సంబంధించి రాజంపేట సబ్ జైల్లో ఏదైతే ములాఖత్ కోసం ఏదైతే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ములాఖత్ అయ్యారు, అదేవిధంగా మాజీ కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోరముట్ల శ్రీనివాసు వెళ్ళిన అనంతరం కూడా సరే ఈ యొక్క హైడ్రామా నెలకొందని చెప్పుకోవచ్చు. తనకి ఛాతీలో నొప్పి ఉండదనేసి ఒక అశ్వాసకు గురవడంతో స్థానికంగా ఉన్నటువంటి రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు కొన్ని రకాలైన ఈసీజీతో పాటు కొన్ని రకాలైన వైద్యులకు సంబంధించినటువంటి అయితే బ్లడ్ టెస్టులు చేశారు. బ్లడ్ టెస్ట్ అనంతరం కూడా సరే వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకే కడపలో ఉన్న రిమ్స్ కి తరలించారు. అయితే ఇదంతా కూడా ఒక హైడ్రామా కింద నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గతం నుంచి కూడా ఆయనకి ఆరోగ్య రీత్యాగా నాకు బాగలేదంటూ ఆయన చెప్పుకోవడం కావచ్చు, అది చూడాలి. అయితే కొద్దిసేపటి క్రితమే అయితే పోలీసు అధికారులు కూడా సరే ప్రత్యేక వాహనంలో కూడా సరే పోసానిని రిమ్స్ కి తరలించారు. రిమ్స్ లో ఇంకా వైద్య పరీక్షలు అయితే ఇప్పుడే మొదలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. వైద్య అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అక్కడ ఆయన ఆరోగ్య రీత్యా ఎలా ఉండాలనేసి కూడా ఒక బులెటిన్ కూడా సరే విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మరి గిరినాథ్, ఇటీవలే ఆయనకి కూడా ఒక హార్ట్ సర్జరీ జరిగిందని కూడా మనకు తెలుస్తోంది. మరి ఈ రోజు జరిగే పరిణామాల దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ కోర్టులో జరగబోయే విచారణలో ఆయనకి బెయిల్ గానీ లేదంటే ఇటు రిమాండ్ ని తొలగించే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఈ యొక్క బెయిల్ ఇవ్వాలంటూ కూడా సరే కోర్టులో ఇప్పటికే పిటిషన్ దరఖాస్తు చేశారు. మరో కొన్ని కేసులకు సంబంధించి ఏదైతే తనని అరెస్ట్ చేసేదానికి అవకాశాలు మాకు ఇవ్వండి అంటూ కూడా సరే మరికొన్ని స్టేషన్లో అయితే పిటిషన్ కూడా దరఖాస్తు చేసిన పరిస్థితుల్లో కూడా సరే అయితే ఇవాళ రేపు కోర్టు సెలవు కావడంతో సోమవారానికి ఈ యొక్క కోర్టు వాయిదా వేసిన పరిస్థితి అయితే సోమవారం నాటికి ఈయనకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితుల్లో తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసు అధికారులు కూడా పిటిషన్ వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ములాఖాత్ అయిన సందర్భంలో అయితే ఆర్కేపేట అమర్నాథ్ రెడ్డి గారు ఈ యొక్క హైడ్రామా నెలకొంది. అంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఇతనికి అశ్వాసకు గురవడం, తర్వాత ఇతని ఉటావుట హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి వైద్యులు మరో హాస్పిటల్కి రెఫర్ చేయడం ఆరోగ్య రీత్యా, ఇప్పుడు రిమ్స్ కి తరలించడం చూస్తుంటే ఇది ఒక్కొక్క హైడ్రామా కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ గిర్నాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వాలంటరీగా నాకు కొన్ని టెస్టులు చేయండి అని అడిగారు. మేము కొన్ని టెస్టులు చేసాం. ఇక్కడ చేసినంత వరకు నార్మల్ గానే ఉన్నాయి. ఇంకా కొన్ని టెస్టులు చేయడం కోసం కడప రిమ్స్ కి రెఫర్ చేసాం. అక్కడ ఆ టెస్టులు చూసిన తర్వాత అన్ని నార్మల్ గానే ఉంటే మళ్ళీ సార్ బ్యాక్ వచ్చారు. సార్ ఈసీజీలో వేరియేషన్స్ ఉన్నాయన్నారు సార్.